ఈ కాయిన్లో వరలక్ష్మి అమ్మవారు 200కి తీసుకున్నా. మనకు అత్తనే లేదు ఇది. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ కొన్ని పనులు చూపిస్తా. ఒక మల్క వాన వచ్చి కొట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది. కాకి పెళ్ళి అవుతుందంటారు మా సైడ్ అయితే. దమ్ము వచ్చిపోయింది నాన్న. మళ్ళీ ఎండ వస్తుంది. సూర్యుడు వచ్చేసి ఎండ వస్తుంది, నాన్న వస్తుంది పొద్దుగల నుంచి. మరి ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. ఒక్కామనే పనులు ఎట్లా వేసుకుంటా అంటే ఒకరే వేస్తారు ఎవరైనా. నేను ఎట్లా వేసుకుంటా కొన్ని చిట్కాలతో నేను చెప్తా. ఇంకా కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి, వీటికి సమాధానం చెప్తా. మొన్న బోనాల పండగ అయింది కదా, అయితారము 3-4 రోజుల ముందు నుంచే వేసుకుంటున్న పనులు. ఇల్లు ఏడాది అయ్యేదాకా దులిపొద్దంట. అయి ఉండొచ్చు, కొన్ని నమ్ముతా నేను కామెంట్లు. కొన్ని అయితే చండాలంగా పెడితే మాత్రం అస్సలు ఒప్పుకోను. మేము ఈ ఇంట్లోకి వచ్చి మొన్న ఫిబ్రవరికే ఏడాది అయిపోయింది. దగ్గర 1.5 దాకా వస్తుంది కాబట్టి దులిపిన. దుమ్ము కూడా అయ్యింది. 3-4 రోజుల నుంచి ఉపాయం చేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి. పండగ కల్లా ఖాళీ ఉండి ఏదైనా పండగ పనులు సుధరాయించుకుంటాం అన్నట్టు వేసుకుంటాం. ఇప్పటిదాకా అన్ని పర్దాలు తీసేసిన. ఇప్పుడు గ్యాస్ స్టవ్ కడుగుతున్నా. పొయ్యి కాడ తక్కువ ఉంది కదా అక్క, జాగా తోమనికి కష్టం కాదా అని ఒకరు పెట్టిండ్రు. నేను సింకులా గిన్నెలు ఎప్పుడు దోమ, 1 2 బండెడున్నా. బయటనే గచ్చులేసుకొని దోమతా ఎన్నున్నా సరే. ఎందుకంటే ఇక్కడ దోమతే నాకు మంచిగా అనిపించవు. గిన్నెలు కూడా తెల్లగా అయినట్టు అనిపించదు. నా ఉద్దేశం చెప్తున్నా, ఎవరిని అంటలేను. అది కూడా ఇంకా గిన్నెలేసి చెయ్యి గడగనికే వాడతా అంతే. గ్యాస్ స్టవ్ గానీ గ్యాస్ బండ గానీ దినాం దూడుస్తూనే ఉంటా. గట్లయితే జిడ్డు లేకుండా మంచిగా ఉంటదని. మేము ఈ గ్యాస్ స్టవ్ కూడా 2014లో తెచ్చినాము. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీరే తెలుసుకోండి. ఇన్నేళ్లల్లా ఒక్కసారే పొయ్యి సరిగ్గా మండలేదు. మంచిగా చేయించినాం గంతే. జంగిరికిందంట పొయ్యిలా. ఉన్న దాంట్లోనే కుదిరిచ్చి కట్టించిన అన్నట్టు పొయ్యిళ్ళు. అర్ధాలు ఇంట్లో ఏడేడున్నాయి అన్నీ తీసేసిన. ఇడేసిన పిండనికి పొద్దుగాల ఇప్పుడు నానబెట్టి పొద్దుగాల విండేస్తా. ఎంతసేపు నానితే అంత మంచిది. నా టిప్ ఇది. జల్దిన కూడా విండొచ్చు. ఇంట్లో అన్నీ తీసేసిన పరదలు. ఇక్కడున్నాయి. అరే ఇది యాదమర్షన్, ఇది కూడా తీయాలి ఇప్పుడు. యాదమర్షన్ ఇదిగోండి. పైన విండుతలేను. మొన్ననే విండి ఎండేసిన. ఎలుకలు ఆడుతున్నాయని తీసేసినాము. జర ఎలుకల కోసం మొత్తం బందోబస్తు చేసినాం కదా అని ఇప్పుడు విండుతలే. దీపావళికి విండుదామని చూస్తున్నాం. సజ్జలు కూడా చదురుదామని చూస్తున్నాం. ఇప్పటికైతే నాకు ఓపిక లేదు. చూడాలి. మొత్తం పని అయిపోయినాక ఇట్లుంది. మనకు అర్థనే లేదు. ఇది అంతనే లేదు. లేవడా అంత కర్రగా వెళ్ళింది. ఇది ఎట్లా వేయాలి? ఏం కాదు, తూడు పెట్లు ఉంటారు. తూడాలా? ఇప్పటిదాకా కెమెరా స్టాండ్కు పెట్టి వీడియో తీసిన. ఇప్పుడేమో మా బుడ్డోడు స్కూల్కేని వచ్చినా కదా తీయమని చెప్పిన. స్కూల్కేని వచ్చినాక జరసేపటికి క్రికెట్ నేర్చుకోవడానికి పోతాడు. మా బుడ్డోడు పోయిండు ఇప్పుడే. పండగలు వస్తే నేను ఎట్లా చేస్తా అంటే, నేను మాత్రమే ఎవరిని అనట్లేదు. ఇది కూడా 3-4 రోజుల నుంచే సుధరాయించుకుంటా. ముఖ్యమైన పండగలకే దుల్పనని అనుకుంటా ఇల్లు. ఎందుకంటే ఊకూక దులిపితే కూడా పని శాత కాదు కదా. మళ్ళీ 3-4 రోజుల నుంచి పని చేస్తున్నాయి కదా, పని అవుతుంది అని అనుకుంటా. ఇంకా పండగ రేపనంగా సామాన్లు తెచ్చుకున్నా. అవి కూడా నా వీడియోలు పెడతా. పండగ పనులు ఏమైనా సమజ్ కాకుంటే నాకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మరీ కనుక్కుంటా ఎట్లా చేయాలనేది. పనామని పెట్టుకున్నాడు ఏం లేదు. ఒక ఆమెనే మెల్లగానే వేసుకుంటా. జరసేపు కూసుంటా, జరసేపు వేస్తా. గట్లయితుంది. సింకుల దోమతానికి కష్టం కాదా అక్క అని అడిగిరు కదా, ఇట్లా దోమతా అన్నట్టు గచ్చులా. గిన్నెలు దోమతప్పుడు నేను ఎట్లా చేస్తా అనేది చెప్తున్నా. ఎన్ని గిన్నెలైనా అల్కగా దోమేస్తా అన్నట్టు యాష్టపడకుండా. కొన్ని దోమిన తర్వాత కడుగుతా, మళ్ళీ కొన్ని దోమిన తర్వాత కడుగుతా అనమాట. గిన్నెలు మొత్తం ఒక పారే దోమి ఒక పారే కడిగితే నాకైతే చేయి గుంజినట్టు అనిపిస్తుంది. అందుకే రకరకాలుగా చేస్తే చేతికి కూడా కొంచెం నయం ఉంటుందని అట్లా చేస్తా. దినాం చెత్త డబ్బా అయితే పక్కనే ఉంటది. ఏం చెత్త రాగానే అందులో వేసేస్తా, మోరీలు ఇరకకుండా ఉంటదని. ఊడ్సుడు కూడా పెద్ద బాధ తప్పుతుంది కదా గచ్చు. గిన్నెలు కడిగేటప్పుడు నల్ల కింద బకెట్ పెట్టినా కదా, సన్నగా ఇప్పుతా. నేను కడిగిన కొద్దిగా బకెట్ నిండుతా ఉంటది. గట్లయితే ఎల్తి లేకుండా ఉంటది అనుకుంటా. ఇలా పనులు ఎక్కువైనాయి. ఇంట్లో పనులు అన్నీ వేసరికి 8:30 అవుతుంది. పొద్దుగల అన్నమే తింటున్నా. పగటిలో కూడా తినలే నేను అన్నము, అందుకే ఓడవలేదు. ఒక గుడ్డు ఉడకబెట్టిన, వంకాయ కూర ఉంటే వేసుకున్నా, మామిడికాయ తొక్కు దాంతో జాడిస్తున్నా. పన్ను అనేసరికి ఇవ్వాలైంది కదా, ఆలస్యమైంది. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్టలు మడత వేసేది ఉంది. తిన్నాక వేసుకుందామని చూస్తున్నాం.
ఇప్పుడు చూపిస్తుంది మర్నాడు పొద్దుగల తీసింది. గోకరకాయ టమాటా వండుదామనుకున్నా కానీ ఉత్తగొండితే బాగుండదని ఎండు చేపలు వేస్తున్నా. మా చిన్నబాబు పేరు వికాసు, ఇంట్లో విక్కీ అని పిలుస్తాం అందరం. మా వికాస్ తినడు ఈ చేపలను. మత్పరి చొక్క చేప వచ్చినా కూడా తినడు, అన్నం మొత్తం వదిలేసాడు అన్నట్టు. అలాగా తీసి వేద్దామని చూస్తున్నా. గోకరకాయ నేనేం ఉడకబెట్టా, మోదాలు ఇంట్లోనే ఉడుకుతుంది కదా అని గిట్ల వండుతా. ఆయన మా పిల్లలకైతే ఏమో పప్పు పప్పుచారు ఇష్టం అన్నంలా, నాకేమో గట్టి కూరలు ఇష్టం. గిట్లా నాలుకకొక రుచి ఉంటుంది కదా. మళ్ళా ఇల్లు దులిపేటప్పుడు నీ పని పాడుగాలని ఒకరు అన్నారని కామెంట్లో చెప్పి వీడియోలో చెప్పిన కదా. చాలా మంది బాధపడకక్క అని చెప్పిరు. చెప్పిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చాలా మంచిగా చేస్తావు అక్క, నేను చూసి కూడా మేము మోటివేట్ అవుతామని కూడా చెప్పిరు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఇంకొకరు ఏమన్నారంటే నీ ఓసిడి పాడుగానంట, ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం ఓసిడి పాడుగానంటారా. నువ్వు ఎట్లుంటావో మరి నాకైతే తెలియదు. పనులన్నీ చేసేసరికి ఇవాళ అయ్యింది. మొగులే ఉంది, వాన పడుతుంది, బాగా వాన పడుతుంది ఎందుకో ఏమో. ఇప్పుడు పూజ చేస్తున్నా. ఒకరు కామెంట్లో అడిగిరు, అక్క నువ్వు పూజ చేయవా, ఎప్పుడు పూజ వీడియోలు పెట్టావు అని అడిగిర్రు. ఎందుకు ఏం దినం చేస్తాం పూజ, కానీ ఎక్కువ వీడియోలు పొడవైతే అని చూపించలేదన్నమాట. ఇది అలాగే చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు దేవుళ్ళని అడుగుతున్నా. దేవుళ్ళని అడిగేటప్పుడు కూడా ఎట్లుందని చూపిస్తా. ఇదిగోండి తాంబాలంలో పెట్టుకుంటా. మొదలైతే ఇట్లా అన్నీ పెట్టుకొని తోముతా, ఒక్కొక్కటి తోముతా. అన్నీ కొత్తయే. మళ్ళీ నీళ్ళు కూడా ఇప్పుడే మోటర్ వేసి పట్టినాయి అన్నట్టు. తోమినాక బొట్లు పెడితేనే మూతగా పెట్టుకుంటా. విగ్రహాలు కానీ అది ఫోటోలు కానీ, ఫోటోలు కడగా తుడుస్తా, బొట్లు పెట్టి 2 ఉన్నాయి ఫోటోలు. ఇప్పటికైతే ఇట్లా నేను పూజ చేసేది. కోటింగ్ లక్ష్మీ అమ్మవారు 200కి తీసుకున్నా. ఆన్లైన్లో మంచిగా అనిపించింది, కానీ మంచిగానే ఉంది. సిల్వర్ కోటింగ్ అంటారు కదా, అట్లాంటిది 200కి మా ఆయన బుక్ చేసిన అన్నట్టు. అప్పుడు బుక్ చేయమనగానే ఇప్పటిదాకా కూడా రంగు కూడా ఏమి వెళ్ళిపోలే, మంచిగానే ఉంది. కోల్గేట్ వాడతా అన్నట్టు. బ్రష్, కోల్గేట్ ఇవి పెట్టుకుంటే తోముతా. ఇదో ఇదేమో ఎండి కోటింగే. మా తమ్ముడు వాళ్ళు వంచిరు గృహప్రవేశానికి మొన్న, అందరికీ ఇచ్చినుండే. ఆవు బొమ్మ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు కూడా. 60 రూపాయలకు ఒకటి పడ్డాయి, మంచిగా ఉన్నాయి. నేను బయట ఉంటే అందుకే ఎక్కువ ధర. ఈ అమ్మవారు కూడా 200 పడ్డదని చెప్పినా కదా. సిల్వర్ కోటింగే, ఏమంటారు జర్మన్ సిల్వరే ఏమంటారు కదా, అట్లా ఉంది. ఇది చాలా రోజులు అయ్యా కానీ మంచిగానే ఉంది. అమ్మవారికి ఇట్లా పూసల దండ వేస్తా. సాయిబాబా విగ్రహం ఏమన్నా దుమ్ము మట్టి కూడా ఉంటుంది కదా, అన్నీ పోతాయి విగ్రహాలలోకించి. ఇది బ్రష్తోని తోమేసరికి కొత్తదే. ఇది దేవుళ్ళకి అలాగనే పెట్టినాయి ఈ బ్రష్. దగ్గరికి చూపిస్తున్నట్టు మీకు కూడా. ఇక ఇట్లా దుమ్ము ఉంటాయి కదా, మొత్తం దోమినాక చూపిస్తా. మొత్తం దులుపుడైనాక ఇల్లంతా కడిగిన. ఇంకో వీడియోలో చూపించిన కాబట్టి దీంట్లో చూపించలేను. తోముడు అయిపోయింది, ఒక్కొక్కటి తుడుస్తున్నాం. తుడిచి కూడా కిందేం పెట్టా. ఇట్లా మంచిగా ఆడిపోయేంత వరకు తుడిచి బట్టతోని. ఇది కూడా కొత్త తువాలని, ఎవరైనా మంచిగా వాడతారు కదా దేవుళ్ళ కంటే. తుడుచుకుంటా పెడుతున్నా. తుడుచుకుంటా పెడితే ఏంటంటే ఆడిపోతాయి తొందరగా, జల్దీ ఆరిపోతాయి కదా. బొట్లు పెడితే అయిపోతుంది ఇక. తర్వాత దువిటనే పెడతాం మేము దేవుళ్ళను కడగడానికి తీసేటప్పుడు కొన్ని అక్షంతలు వేస్తా, కుంకుమల కలిపిన అక్షంతలు. ఒక పారి వీడియోలో చూసినా అట్లనే తీయొద్దు, అక్షంతలు వేసి తీస్తే మంచిగా ఉంటుందని చెప్పినప్పటి నుంచి తీస్తున్నట్టు. దేవుళ్ళని తీసి కడిగేటప్పుడు మీరు కూడా ఎట్లెట్లా చేస్తారో చెప్పుండ్రి. ఈ కాయిన్లు వరలక్ష్మి వ్రతం చేసినా కదా గుడిలా, అప్పుడు పంతులు వాళ్ళు ఇచ్చారు అన్నట్టు నాకు. దసరా పండగ కూడా గుళ్ళో నేను ఓడిబియ్యం పోస్తా అమ్మవారికి, అప్పుడు కూడా ఇచ్చారు 2-3 కాయిన్లు. కుంకుమార్చన ఏమని ఇస్తారు కాయిన్, అట్లనే ఇంటికి కొంటవమని చెప్తారు. అట్లా 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. అంటే 4 సార్లు, అంటే కొన్నిసార్లు ఇవ్వలేరు, కొన్నిసార్లు ఇచ్చినప్పుడు తీసుకుంటాం కదా ఎవరమైనా. ఆ కాయిన్లను బుడగినెల బియ్యం పోసి పెడతా, ఉత్తగా పెట్టాను. దేవుని సంబంధించిన దుడుస్తానికి 2 టువాలలు పెట్టుకున్నా. కాశీ నుంచి తెచ్చింది శంఖం, నీళ్ళలో పెడతా శంఖం, ఈ గిన్నెలో పెడతా అన్నట్టు శంఖం. 2-3 రోజులకు ఒక పారి తీసి చెట్ల కోసి మళ్ళీ కొత్త నీళ్ళు పోసి పెడతా శంఖాన్ని. చెల్లని పైసలు ఉంటే కూడా అమ్మవారి దగ్గర పెడతా, నేను గిన్నెలు వేసి పెడతా. విగ్రహాలను కింద పెట్టా, గిన్నెలలో పెడతా. కొత్తగా పూజ కోసమే కొన్నాయి అవి కూడా. ఫోటోలు కూడా తుడిచి ఇక్కడ పెట్టినా. ఇక
ఊడిస్తే అయిపోతుంది. నీళ్ళు కారుతున్నాయి ఇంట్లోకి. ఇట్లా పెడతా అన్నమాట. ఇది నూనె కారినా కూడా చాలాసార్లు కారింది. ఇది ఇట్లా పెడతా నూనె కారకుండా. కారినా కూడా ఇళ్ళనే పడుతుంది, కింద పడకుండా. తువ్వుట్లో కూడా గ్రానైట్ బండ వేయించిన, బండలు వేసినప్పుడు తుడుస్తాను కలకగా ఉంటుంది, ఇంకా మెరుస్తుంది కూడా. ఈ మొదలే ఊడిచిన ఫోటో గంధం పెట్టినాక కుంకుమ పెడతా, గట్లయితే పోకుండా ఉంటుంది, నిండుగా అనిపిస్తుంది కదా ఫోటోలు కూడా. వీడియో దగ్గర నుంచి చూపించలేని, ఇంకా మా బుడ్డోడు రాలేడు అన్నట్టు. పూజ చేయవాక్క అని అన్నారు కదా, అందుకే చూపిస్తున్నా నా పూజా విధానం గిట్లుంటుందని. ఏదైనా తెలిసిన కాడికి వేసుకుంటే, తెలియకుంటే పంతులు కూడా అడుగుతా. దువ్వుట్లో కూడా తుడిచేసిన మొత్తము మంచిగా తుడిచి చెత్తని ఇట్లా డబ్బాలు వేసి పెడతా. వేడంటాడ పడేయ, బయట తక్కువట్లేనా పడేయద్దు కదా, నీళ్ళలోనన్నా చెట్ల కాడనన్నా వేయాలి అంతే. ఒక్క నిమిషం వస్తున్నా. దువ్విట్లా ఏమేం పెడతామో అన్నిటికీ బొట్లు పెట్టేసిన. ఇప్పటికైతే దువ్విటికి పరదలే వేసినాము. ఒకరు అన్నారు డెకోలంలాగా తర్వాత వేయించుకోకన్నారు, త్వరలోనే వేయించుకోవడం పైసలు ఉన్నప్పుడు. మళ్ళీ రోజు పొద్దుమికి వేస్తున్న పనులు ఇవి. పగటిలోనే దోశకు నానబెట్టిన పెసర్లు, మినపప్పు, బియ్యం 3 కలిపి. ఈ మిక్సీ నాకు బాగా యాదికుంది, ఎట్లా తెచ్చుకున్నో చెప్తా. మేము అలాగైనాక మిక్సీ లేకుండే అన్నట్టు దసరాకు బట్టలు తెచ్చుకోకుండా ఇది క్యాంటీన్లో తెప్పించిన మా వాళ్ళతోని. అప్పట్లోనే 3000 చిల్లర పడ్డది. ఇప్పటికి 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంట్లో వస్తువులు లేకుండా బట్టలు తెచ్చుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఎప్పటికి కూడా యాదుకుంటుంది కదా గిసుంటి. 3 జార్లు వచ్చినాయి. జార్లే ఖరాబ్ అయితే కానీ మిక్సీకి అయితే ఇంతవరకు ఏం కాలేదు. సెల్ఫ్లలో కవర్లు వేసిన 2-3 మాలు వీడియోలో చెప్పినా కదా, లింకు పెట్టండి అక్క అని 2-3 కామెంట్లు అడిగిర్రు. ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో మా ఆయన ఆన్లైన్లో బుక్ చేసిన అన్నట్టు. మీరు కూడా ఆన్లైన్లో చూసుకొని మస్తుగా ఉంటాయి సెల్ఫ్ల కవర్లు. లింక్ అన్నట్టు ఏం లేదు, డిజైన్ తీళ్ళు మస్తుగా అనిపిస్తాయి. కత్తరిస్తప్పుడు స్కేల్తో కొలత తీసుకొని కత్తరించినామన్నట్టు గట్లయి సమానం వచ్చింది. కొంచెం ఎక్కువైనా కూడా సరిపోదు, ఎక్కువ తక్కువ అవుతుంది దువ్వుట్లా. సీరుబుడు అయిపోగానే బట్టతో దుడుస్తా, దుమ్మున్నా లేకున్నా మళ్ళీ కవర్ వేసి పెడతా దుమ్ము వారకుండా. ఇయాల్టికి వీడియో ఇంతే. నా పనులు ఎట్లున్నాయో చెప్పుండ్రి, మీరు కూడా ఎట్లా వేసుకుంటారో చెప్పుండ్రి. నేను ఒకటే అనుకుంటా, ఎంత పెద్ద పనైనా ఇంట్లో చిన్న చిట్కాతోనే ఉంటది. శాస్త్రమే ఉంది కదా, ఎంత పెద్ద దర్వాజా అయినా చిన్న గొండ్లంతో పడుతుంది కదా. ఇయాల్టికి ఇది ఇంతే. మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం యాదమరవకుండ్రి. ఉంటాం మళ్ళీ దోస్తులందరికీ బాయ్.